గుడ్ మార్నింగ్ హలో. సార్. గుడ్ సార్ మార్నింగ్ చెప్పండి. సార్ సార్ నేను హరీష్ని సార్. అదే చెప్పండి. సార్. సార్ ఇప్పుడు ఇవాళ ఆదివారం కూడా ఏదన్నా స్కూల్స్ కి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా సార్? ప్రైవేట్ స్కూల్స్ కి ఏం స్కూల్ రన్ లేవండి, అవడానికి ఏం లేవు సార్. ఏం లేవా సార్? ఏమైనా రన్ అవుతున్నాయా? ఆ తణుకులో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ రన్ అవుతున్నాయి సార్. అడుగుతుంటే ఆ, మీరు పర్మిషన్ ఇచ్చారని అంటున్నారని అబ్బాయి అన్ని అబద్ధాలండి. నేను ఎందుకు చెప్తాను పర్మిషన్? సార్ సార్ నాకెందుకు సార్ నాకెందుకు సార్ సార్? వాళ్ళు అలాగే చెప్పేస్తారండి. మొన్న కూడా మన విద్యార్థి సంఘాల నాయకులు చెప్పారు, నాకు డివైఓ గారు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేస్తున్నారంట. నేను చెప్పాను ఎవడాడు అన్నాను. ఇలాగే ఎవరు వాళ్ళు అనుకోవడం ఎవడాడు. అవును సార్. ఎందుకంటే అబద్ధాలు ఆడకూడదు కదా. నువ్వు ఏమైనా చేసుకుంటూ చేసుకో. అబద్ధం నా మీద నెట్టితే ఎలాగా? అదే సార్. అంటే లేదండి, లేదు. నేను నిన్నటిదాకా ట్రైనింగ్ లో ఉన్నాను. సార్ రేపు నుంచి వీళ్ళ మీద ఒక జీవో, ఒక సర్క్యులర్ పాస్ మన డిఓ గారితో చెప్పి సార్ ఒక సర్క్యులర్ పాస్ చేస్తాను. ముందు నేను చేస్తాను, కంట్రోల్ అవ్వకపోతే డిఓ గారు సర్క్యులర్ చేస్తాను. అంటే సర్క్యులర్ అంటే ఇంకా నోటి మాటలోనూ వాట్సాప్ లో చెప్పడం వేరు, సర్క్యులర్ వేరు. అదే సార్. సర్క్యులర్ ఇచ్చిన తర్వాత మనం వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఏర్పడుతుంది మనకి. అదే సార్. నాకు ఏ స్కూల్స్ పనిచేస్తున్నా మీ దృష్టిలోకి వస్తే ఒకసారి చెప్పండి, నేను నోట్ సార్ ఒకటి చేసుకుంటాను. అంటే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు, తర్వాత వాళ్ళకి సర్క్యులర్ ఇస్తున్నాం లేకపోతే మెమో ఇస్తున్నాం అని అంటున్నారు, కానీ మళ్ళీ అదే విధంగా స్కూల్ అరే ఒకటి చెప్పనా? ఏ పేరు మీ పేరు? మర్చిపోయాను. హరీష్ అండి మీడియా నరేష్, ఒకటి చెప్పనా? అది కూడా లేకపోతే ఈ పాటికి ఇంకా విచ్చలవిడిగా ఉండు. కొంత మట్టికి కంట్రోల్ అవుతుంది, అవ్వకపోవడం ఏమీ లేదు, కానీ కొంత మట్టికి అవుతుంది. సార్ ఆ కొంత ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నన్ను ఎవడేం చేస్తాడో అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి వీళ్ళకి. సార్ వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేకపోతే డబ్బులు ఉన్నాయన్న ఇది ఎక్కువైపోయి ఇలాగా ఇరవీగిపోతున్నారు. కానీ సరైన 100% రంగంలో దిగితే ఎవడ బాబు గంటసం కంట్రోల్ అవుతాడు. రికగ్నేషన్ క్యాన్ చేస్తాననే కానీ తీసుకొచ్చామనుకోండి అదే సార్. కంట్రోల్ అవుతారు. మన చర్య సరిపోవట్లేదు. అంటే ఏంటి, మనం అంతంత మాత్రంగా చర్య చేస్తున్నాం. మనని తప్పు మన దగ్గర కూడా ఉంది, వాళ్ళ దగ్గర కూడా కాదు. తప్పు మన దగ్గర కూడా ఉంది. అంతంత మాత్రంగా చెప్పడం వల్ల ఇది అవుతుంది. అదే సీరియస్ గా, బాగా సీరియస్ గా చెప్తే చాలా మటుకు కంట్రోల్ అవుద్ది. అదే నేను కూడా అనుకుంటున్నాను. అంటే సార్ ఎందుకు నాకు తలకాయ అలా కదండి. ఆడేమో కాన్వెంట్ పెట్టుకోవడం, మీ అందరూ నా మీద ఏమో ఇచ్చేయడం, నేనేదో వాళ్ళ కొమ్ముగా అన్నట్టుగా బయటికి రావడం అది తప్పు కదా. ఇప్పుడు నేను ఎప్పుడూ వెళ్ళి కాఫీ చుక్క కూడా తాగను ఎవరి దగ్గర. నాకు అది కాదు ఇది కాదని అడగను. ఏమన్నా ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడు ఉంటే అది వేరే విషయం, గానీ అంతేగాని అసలు మనకు ఆ ఖాళీ ఎక్కడ ఉంటుందండి? ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళి ఖాళీ కూడా ఉంటలేదు మాకు అసలు. అదే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్కువైపోయినాయి కదా బాగా. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా తణుకులో స్కూల్స్ రన్ అవుతున్నాయి సార్. 2-3 స్కూల్స్. వాళ్ళ దగ్గర ఏవిఎస్ విద్యార్థి సంఘాలు వెళ్తే నాకు కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు, లోకల్లో ఉన్న అధికారులు ఇచ్చారు అని అన్నారంటండి. నాకు ఫోన్ చేశారండి వాళ్ళు. అన్నయ్య మొన్న కూడా డివైఓ సారు ధర్నా చేసినప్పుడు ఇకపై ఏ సండే కూడా ఎవరు స్కూల్ పెట్టాలన్నా సరే మీరు నాకు చెప్పండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, ఎవరికి పర్మిషన్ లేదని క్లియర్ గా చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ అవి రన్ అవుతూనే ఉన్నాయి, పిల్లలేమో ఫోన్ చేస్తున్నారని వాళ్ళు. అందుకే మీరు ఏం చేస్తారంటే ఒక స్లిప్ మీద, కాగితం మీద స్కూల్ పేర్లు ఏవి రన్ అవుతున్నాయి రాసి పెట్టండి. రేపు పొద్దున మేము ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేద్దాం. అదే సార్. అదే నేను అదే కొన్ని విజువల్స్ తీయడానికి వచ్చానండి ఇక్కడికి. మాంటిసోరీ స్కూల్ ఒకటి, ఇంకో 2-3 స్కూల్స్ పేరు ఏదో చెప్పారు వీళ్ళు, రన్ అవుతున్నాయి సార్ ప్రజెంట్. అది దాన్ని బట్టి ఒకసారి మీతో ఒకసారి మాట్లాడదాం. ఏదైనా ఆదివారం ప్రత్యేకంగా ఆదివారం నేను ఎవ్వడికే పర్మిషన్ లేదు. ఓకేనా? అదే సార్. ఓకే అండి. తర్వాత మీరు ఏ స్కూల్స్ పని చేస్తున్నా చెప్తే మనకి రేపు పొద్దున్న మెమోస్ కాల్ఫర్ చేస్తాను. తప్పకుండా సార్, తప్పకుండా. ఇంకెందుకన్నా నేను ఏం చేయగలను చెప్పండి? మెమోస్ కాల్ఫర్ చేస్తాను. అప్పటికి సెట్ అవ్వకపోతే డిఓ లిస్ట్ లో పెడతాను. నా పై అధికారులు ఉన్నారుగా. ఆల్రెడీ 2-3 సార్లు ఇచ్చినట్టున్నారు కదా సార్. ఇది మాంటిసోరీకి మొన్న కూడా ఇచ్చారు. 3 సార్లు కాదు, ఒకసారి ఇచ్చాము. ఒకసారి ఇచ్చారండి. ఒకసారి ఇచ్చాము. ఇచ్చిన వాళ్ళు మరి ఆదివారం క్లాస్ పెట్టకూడదు కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అదే అండి. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ మెమో దీని నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ముందు ఒకసారి ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తాం. ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసిన తర్వాత కూడా పెట్టాడు అనుకోండి, డిఓ గారికి ఇలా జరిగింది, ఇదివరకు ఇచ్చాను అయినా పెట్టారు, పెట్టిన తర్వాత మళ్ళీ మేము ఇచ్చాను అయినా నన్ను లెక్క చేస్తలేదు కాబట్టి చర్య తీసుకోవడం రాస్తాను. అదే సార్. ఓకే. చర్య తీసుకోవడం రాస్తే ఏమవుతుందంటే నీ రికగ్నేషన్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని ఛార్జ్ ఎత్తాడు. అదే ఒక షోకాజ్ ఎత్తాడు. అదే సార్. అదే అవుద్ది, గ్యారంటీగా అవుద్ది. ఏదేమైనా చేద్దాం, కట్టడి చేయడానికి ప్రయత్నం చేద్దాం. స్కూల్స్ అని కూడా కొన్ని అదుపు తప్పి ప్రభుత్వ రూల్స్ ని బ్రేక్ చేస్తున్నాయి సార్. చాలా ఇప్పటి వరకు మనం విజువల్స్ కూడా వేసాము. నేను ఒకటి చెప్తాను వినండి, ఎక్కువ ఇలా చూడండి, ఒకటి చెప్తాను నేను ఒకటి చెప్తాను వినండి. మీకు 100% క్లారిటీ ఏంటంటే చర్య తీసుకోవడానికి నాకేమీ ఇబ్బంది లేదు. అదే అండి. అదే అర్థమైందా? కాకపోతే స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ వెళ్దాం. ఓకే ఓకే సార్. స్టెప్స్ ఉంటాయి. ఒకేసారి అవ్వదు, స్టెప్స్ వెళ్దాం. ఓకే.
ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, రైట్ థ్యాంక్ యూ. రైట్